ఐతానగర్లోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. కొండవీటి రామారావు జ్ఞాపకార్థం శంకర కంటి వైద్యశాల, పెదకాకాని జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా ఆదివారం స్థానిక ఐతానగర్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అక్కడ ఎన్ఎస్ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో శంకర కంటి వైద్యశాల వైద్యులు కంటి పరీక్షలు చేశారు. పిల్లల్లో సాధారణం కంటే సమస్యలు, మెల్లకన్ను, శుక్లము, కంటి నుండి నీరు కారుట, దెబ్బల వలన సంభవించిన నల్లగుడ్డు సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. వీరిలో అవసరమైన వారికి శంకర కంటి వైద్యశాలకు తీసుకెళ్లి కంటి లోపల అద్దాలు అమర్చే ఆపరేషన్లు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బి సైదులు బాబు, జి భాస్కర్ రావు పర్యవేక్షించారు. నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హై స్కూలు 60 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రారంభించబడింది. దాని 60వ వార్షికోత్సవంగా ఇవాళ మేము వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగానే ఈ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేసి ఈ మధ్య కాలంలో పరమతించిన కొండవీటి రామారావు గారి పేరు మీద ఓ ఐ క్యాంప్ నిర్వహించాలని వారి కుటుంబ సభ్యులు కోరారు. దాని ప్రకారమే మేము ఈరోజు ఈ ఐ క్యాంప్ కోసం సంప్రదిస్తే గుంటూరు శంకర నేత్ర కంటి హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు ఈ క్యాంపులు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మా వజ్రోత్సవాల సమయంలోనే మా గురువు గారి స్మృతిలో నిర్వహించే ఐ క్యాంప్ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హై స్కూల్ యొక్క ప్లాటినం జూబ్లీ ఈ రోజున జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం వారు స్కూల్ యొక్క ఇతర కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా కంటి చికిత్స నిమిత్తం ఐ క్యాంప్ కండక్ట్ చేద్దామని ప్రతిపాదించారు. ఈ స్కూల్లోనే పనిచేసి ఈ మధ్యకాలంగా దివంగతులైన మా నాన్నగారైనటువంటి కొండవీటి రామారావు గారు, అలాగే మా అమ్మగారైనటువంటి ఆరమండల కుసుమకుమారి గారు కూడా ఈ స్కూల్లోనే పనిచేశారు. కనుక మా అమ్మగారు కూడా నాన్నగారి స్మృత్యర్థం ఇక్కడ ఈ క్యాంప్ పెడదామని అనగానే నేను, మా పెద్దక్కయ్య అయినటువంటి అభినయం జయశ్రీ, మా చిన్నక్కయ్య విజయశ్రీ ముందు రావడం జరిగింది. దీన్ని ఒక సుమారు 100 మంది 200 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి శంకర్ నేత్రాలయ చెనకాకాని వారు, స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి సంఘ నాయకులైనటువంటి సత్యనారాయణ గారు, భాస్కరరావు గారు, శంకర్ గారు, వీరందరూ చాలా ఉత్సాహంగా శ్రమ కోర్చి అనేక విధాలైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సో ఈ స్థానికులకు అందరికీ ఐతానగర్లో నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హై స్కూల్ ఆవరణలో 60 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు రామారావు మాస్టర్ స్మృతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంటి వైద్య శిబిరానికి ప్రజలు, పేదవారు అనేక మంది హాజరై ఇక్కడ చక్కటి కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే వీరికి కావాల్సిన అవసరాలు కంటి అద్దాలు వగైరాలు కూడా ఇవ్వటంకి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ స్కూల్లో